హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటో తమ్నేల్లో చూసి మీకైతే కొంచెం అర్థమై ఉంటుంది. అసలు ఏంటంటే మన లుల్లు మాల్లో అసలు టేక్ అవే ఫుడ్స్ అసలు ఏం దొరుకుతాయో చూద్దాం. సో యాక్చువల్గా అయితే మన లుల్లు మాల్లో కింద గ్రాసరీ స్టోర్లోనే కొన్ని అవైలబుల్ టేక్ అవే ఫుడ్స్ అయితే ఉంటాయి కదా. ఆ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ ఈ ఫైర్ వచ్చేసి ఏంటంటే పొద్దునే లేసి బిల్డింగ్ ఎక్కి చలిమంట వేసుకొని ఇదిగో ఒక గ్లాస్ వామ్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కంప్లీట్గా అయితే తాగేస్తాను. రోజు పొద్దునైతే కంపల్సరీగా ఈ బాటిల్ వాటర్ అయితే నేను తాగేస్తాను. అండ్ మార్నింగ్ మార్నింగ్ అయితే మన సూర్యుడైతే హలో చెప్పడానికి అయితే వచ్చేసారనమాట. గుడ్ మార్నింగ్. సో నేనైతే పొద్దున్నే మొక్కలకైతే నీళ్ళు పోస్తా ఉన్నాను. ఇక చలి అయితే కొంచెం తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. ఇక కిందకి రాగానే అయితే మా అమ్మ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేశారు. కంపల్సరీగా ఒక 2 ఎగ్స్ అయితే తినేస్తాను అలాగా. ఇంకాసేపటికి ఏంటంటే మా ఇంట్లో వేడి వేడి దోసలు దాంట్లోకి పల్లి చట్నీ అయితే చేశారు. సాయంత్రం వచ్చేసి లుల్లు మాల్‌కైతే వెళ్ళాము. ఇంకా ఎలాగో ఇయర్ ఎండ్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసారు. ఇక్కడ 50% ఆఫ్‌లో కూడా చాలా ఐటెమ్స్ అయితే దొరుకుతున్నాయి గ్రాసరీస్‌లో. సో, మనం ఈ గ్రాసరీ స్టోర్‌లో టేక్ అవే ఫుడ్స్‌తో పాటు అసలు ఏమేమి ఉంటాయో మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎళ్ళగానే నాకు బాగా అట్రాక్టివ్‌గా అనిపించిందయితే నాకు బాటిల్స్. ఈ మెటల్ బాటిల్స్. వాటితో పాటుగా ఈ గాజు గ్లాసులు కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. చాలా బావున్నాయి. విత్ రీజనబుల్ ప్రైసెస్. కొన్నైతే మరీ ఎక్కువగా గూడా ఉన్నాయి. మరీ అంత తక్కువ అని గూడా చెప్పలేము. మన బడ్జెట్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా కప్పులైతే ఇయైతే 199, 299 ఇలా గూడా ఉన్నాయి. అండ్ ఇలా నాన్ స్టిక్ ఐటెమ్స్ మీదైతే మంచి ఆఫర్స్‌తో అయితే ఇక్కడ పెట్టున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఎళ్లి చెక్ చేయొచ్చు. ఇక అలా నడుచుకుంటూ అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ఫుడ్ సెక్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అసలు ఏమేమి దొరుకుతాయి ఫుడ్ టేక్ అవేస్‌లో గూడా చూద్దాం. ఈ ఎస్కలేటర్‌లో నాకు ఈ టైప్ ఎస్కలేటర్ అయితే భలే ఇష్టం మాట. ఏదో జారిపోతున్నట్టే ఉంటాం మనమైతే. నడిచేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. ఇక ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కిందకి రాంగానే నాకైతే కూల్ డ్రింక్స్ కనిపించినాయి. బయట వాటికన్నా ఒక మహా అయితే ఒక రూ. 5, 6 డిఫరెన్స్, రూ. 10 డిఫరెన్స్‌లో ఉన్నాయి అంతే. ఇక మీకొకటి స్పెషల్ గెస్ట్‌లని తీసుకొచ్చాను. ఈ ఫిష్‌లు ఒక్కొక్కటి రూ. 199 అంట. వీటి పేరొచ్చేసి ఫైటర్ ఫిష్ అంట. ఇవైతే ఒకటి తీసుకెళ్దాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మనం సరిగ్గా చూసుకోక అయి చచ్చిపోతే మాత్రం మళ్ళీ బాధేస్తదని జెప్పేసి నేనైతే ఇక్కడికొచ్చి ఇలా చూసి ఆనందించేసి హ్యాపీగా అయితే కూర్చున్నాను. ఇకపోతే నాకైతే ఈ ఫిష్ అయితే చాలా నచ్చింది. దీంతో పాటుగా ఇంకోటి గూడా చూపిస్తాను. అదే ఈ ఫిష్. ఈ ఫిష్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది గదా! కలర్ గూడా. చూడ్డానికి చాలా యాక్టివ్‌గా గూడా ఉంది ఈ ఫిష్ అయితే. దీంతో పాటుగా ఇది గూడా ఇంకో ఫైటర్ ఫిష్ అంట. అండ్ ఇదొచ్చేసి ఇంకో ఫైటర్ ఫిష్ అంట. ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? అయ్యో! సారీ సార్ వీడియో తీసుకుందామని వచ్చాను. ఓసారి పోజ్ ఇయ్యండి సార్ తీసుకొనెళ్ళిపోతాను. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్‌గా చెప్పాలంటే ఖర్జూరాలు రకరకాలున్నాయి. ఇవన్నీ చూసి పచ్చళ్ళనుకునేరు. ఇయన్నీ మయోనీస్‌లంట. ఇకపోతే ఫస్ట్ చూస్తే చికెన్ బిర్యానీ అయితే ఉంది. దానిలోనే వెరైటీ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. చికెన్ గ్రిల్డ్ బిర్యానీ అలాగా. ఇదొచ్చేసి షవర్మా గూడా అవైలబుల్‌గా ఉంది మనకైతే ఇక్కడ. వీటితో పాటుగా ఇక్కడైతే స్నాక్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్నాక్ ఐటెమ్స్ కూడా రేట్లయితే రీజనబుల్‌గా ఉన్నాయి. ఇగో చూసారా తందూరి ఫుల్ చికెను. ఇకపోతే ఇక్కడొచ్చేసి వీళ్ళు బాగా హైజినిక్‌గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రిల్ చికెన్‌లో సెమీ గ్రిల్డ్, ఫుల్ గ్రిల్డ్ గూడా ఉన్నాయి. ఎవరికైనా బాగా ఇష్టమైతే గనక ఇవైతే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇకపోతే మనం నెక్స్ట్ వచ్చేసి హల్వాల సెక్షన్‌కెళ్తున్నాం. చాలా రకాల హల్వాలైతే ఉన్నాయి ఇక్కడ. టేస్ట్‌కైతే కాజు హల్వా ఒకటి ట్రై చేశా. అది చాలా బావుంది. ఇక బనానా ఫ్రై, ఆనియన్ కచోరీలైతే ఉన్నాయి. రేట్లు గూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇయొచ్చేసి ఏంటంటే చపాతీలైతే గాదు. చపాతీలేమో అనుకోని నేనైతే అక్కడికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత తెలిసింది వీటిని కుబూస్‌లంటారంట. ఇవి దుబాయ్‌లో అయితే చాలా ఫేమస్ అంట. ఎక్కువగా తింటారంట ఇవి. సరే ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. రూ. 37కి 6 కుబూస్‌లొచ్చాయి. టేస్ట్‌లు గూడా భలే ఉన్నాయి. కొంచెం బ్రెడ్ టేస్ట్‌లో ఉంటాయన్నమాట. ఇక వెరైటీ ఆఫ్ బిస్కెట్‌లు, వెరైటీ ఆఫ్ స్వీట్‌లు గూడా ఉన్నాయి. మనకి బిస్కెట్‌లంటే పెద్ద ఎక్కదు. పక్కకు తోసేయడమే. ఇక్కడైతే డోనట్స్ ఉన్నాయి. ఒకటి చాక్లేట్ డోనట్టు, ఒకటేమో క్యారమెల్ డోనట్ తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అయితే భలే ఉంది. డైరెక్ట్‌గా ఐస్ ముక్కల మధ్యలో తీసుకొచ్చి పెట్టారు ఈ జ్యూస్‌లు. ఇంకెలాగో క్రిస్మస్ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది గదా! ఇక్కడ క్రిస్మస్ తాత టోపీలు, క్రిస్మస్ ట్రీ సంబంధించిన డెకరేషన్ ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైజెస్‌లో మంచి డిజైన్‌లతో అయితే ఉన్నాయి. ఎవరికైనా క్రిస్మస్ డెకరేషన్ ఐటెమ్స్ కావాలంటే గనక లుల్లు మాల్‌కైతే విజిట్ చేయండి. ఇక్కడైతే ఐటెమ్స్ చాలా బావున్నాయి గూడా. ఇకపోతే నాకైతే విచిత్రంగా ఒక ఫ్రూట్ అయితే తగిలింది. దీని పేరు హుఫ్లామ్లెట్ హుఫ్లాస్ అంటారు. ఈ ఉఫలామ్మే అఫలాస్‌ని మీరెప్పుడన్నా గనక ట్రై చేసుంటే మాత్రం కింద కమెంట్‌లో చెప్పండే. ముట్టుకుంటే గుచ్చుకుపోతున్నాయి. ముల్లులు ముల్లులు కింద ఉంది ఫ్రూట్ ఏంటో. దీని కాస్ట్ వచ్చేసి రూ. 70 ఉంది.
నెక్స్ట్ వీడియోలో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే చూపించబోతున్నాను. మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.